వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 86 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చారు. ప్రస్తుతాన్ని మనతో ఉన్నారు. సార్, మీ మీద పెట్టినటువంటి కేసుల గురించి మీరేం చెప్తారు? దాదాపు 86 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. మీ ప్రత్యర్థులు కావాలని పెట్టించారా? ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అండి. అంటే నా మీద 14 కేసులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కేసులు నమోదు చేశారు. అన్నీ కూడా బోగస్ కేసులు. ఎప్పుడెప్పుడో జరిగినటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి కేసుల్లో మళ్ళీ రీఓపెన్ చేసి దాని మీద పునరుచ్చారణ చేస్తామని చెప్పి కేవలం నన్ను నిందితుడిగా చూపించడానికి, నన్ను ఇరికించడానికి చేసినటువంటి ప్రయత్నాలు. అందుకే ఈరోజు కనీసం ప్రాథమిక దశలో ఉన్నప్పుడే నేను ఎక్కడ నాకు ఆరోగ్యం బాగలేదు, బెయిల్ ఇవ్వండి అని అడగలేదు. నేను తప్పు చేయలేదు, నాకు బెయిల్ ఇవ్వమని చెప్పాను. తప్పు చేయలేదు కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాం. అందులో భాగంగా ఈరోజు అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. కాకపోతే ఒకదాని వెంట ఒకటి వేయడం, ఎన్ని రోజులు ఇంత ఎక్కువ రోజులు జైల్లో ఉంచగలమనేటువంటి దాని మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వీళ్ళందరూ కూడా ఆ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను 86 రోజులు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఈ స్థాయిలో కేసులు పెట్టడం, జైలు జీవితాన్ని అనుభవించేలా చేయడం కారణం ఏంటి? వెనక ఏదైనా కుట్ర జరిగింది అనుకుంటున్నాను. అంటే జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ 5వ తేదీనే వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కార్యాలయంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అంగీకరిస్తున్నాం. దానితో పాటు మరలా ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీల మీద దృష్టి పెడతాం. అవి కేవలం ఆ హామీలు నెరవేర్చలేడో కూడా చూస్తాం. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఒత్తిడి చేస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలను మోసం చేశాడో, ఏ విధంగా మభ్యపెట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీలోనే 2024 జూన్ నుంచే నా కార్యక్రమాలన్నీ అమలవుతాయని చెప్పి 2025 జూన్ కూడా, అంటే సంవత్సరం దాటిన తర్వాత కూడా అసలు పూర్తిగా కొన్ని అమలు చేయకుండా ఈరోజు దాదాపుగా 15 నెలలు అయిన తర్వాత కూడా ముబ్బడిగా ఈరోజు ప్రజల పాపం మాకు ఇచ్చినటువంటి వాటికి హామీల గురించి మీరు ఏం చెప్తారని అంటే ఎక్కడా వాటి గురించి పట్టించుకోకుండా, వాటి జోలికి లేకుండా సూపర్ ఫ్లాప్ అయినటువంటి హామీలని, ఇంతవరకు అమలు కానటువంటి హామీలని, సూపర్ హిట్ హామీలు, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఈరోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటూ కాలక్షేపం చేసేటువంటి పరిస్థితి. వాటిని ప్రశ్నిస్తున్నాం, ప్రజల తరఫున గొంతుకుమై మాట్లాడుతున్నాం. ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అక్రమ సంపాదన రాజధాని విషయంలో కానీ, మరలా ఇప్పుడు రాజధాని విషయంలో దోచుకున్న జాలది బంగారు బోధ సరిపోలేదు కాబట్టి మరలా బనకచెర్ల పోలవరం సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు కోసం మరలా కాంట్రాక్టులు రావాలా, ఆ కాంట్రాక్టుల ద్వారా రాష్ట్రం ఏమైపోయినా పర్లా, రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి హామీలు ఏమి లేకపోయినా పర్లా, అక్రమ సంపాదన, అవినీతి సంపాదనకి చంద్రబాబు కొడుకు అలవాటు పడ్డారు కాబట్టి దానిలో అందరూ భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి మిగతా కూటమికి సంబంధించినటువంటి పెద్దలు ఆ సంపాదనలో భాగంగా వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాటిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఆ ప్రశ్నించేటువంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టేస్తే వాళ్ళు భయపడిపోతారు. ఇంకా వాళ్ళు మాట్లాడడం మానేస్తే ఆయన మన ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడవచ్చు అని చెప్పి ఆయన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఏదో ఒక విమర్శలు చేయడం, గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే జైల్లో అంటే మనం సంపాదించుకోవడానికి ఇక్కడ స్థానికంగా అడ్డుకట్టి వేసేటువంటి వాడు ఎవడు ఉండడం, మన ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో అందరూ కలిసి చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. మీరు చాలా సీనియర్ నేత. నెల్లూరు రాజకీయాల్లో ఈ తరహా రాజకీయ కక్ష సాధింపులు కానీ, మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు, ధ్వంసం చేయడం లాంటి గతంలో ఎప్పుడైనా చూసారు? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నడూ లేదు. చంద్రబాబు నాయుడు నాకు చాలా అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పేవాడు, నేను 95 నాటి ముఖ్యమంత్రిని, ఇప్పుడు పాత ముఖ్యమంత్రిని, కొత్త ముఖ్యమంత్రి అనుకుంటే ఏదన్నా అనుభవంతో చేస్తున్నాను అనుకున్నాను. చంద్రబాబు చెప్తున్నాను, నేను అనుభవం అవసరం లేదు, నేను రౌడీ ముఖ్యమంత్రిలాగా చంద్రబాబు నాయుడు ఆ రోజు రామారావుని వెనుపోటు పొడిచినటువంటి అనైతిక కార్యక్రమాల ద్వారా వచ్చినాడు కాబట్టి ఆ అనైతిక కార్యక్రమాలు కొనసాగుతానని చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పగానే చెప్తున్నాడు. నేను ఇప్పుడు నాకున్నటువంటి అనుభవం దీన్నంతా రంగరించి ప్రజలకు మేలు చేస్తానని చెప్పడంలే. నేను ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచి వచ్చానో, ఎక్కడి నుంచి అయితే నా రాజకీయ జీవితం ప్రారంభించామో అడ్డగోలుగా, అదే అడ్డగోలు రాజకీయ జీవితాన్ని ఇప్పుడు కొనసాగిస్తానని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే విధ్వంసం, వినాశనం, అవినీతి, అక్రమం, అనైతికం అనేటువంటి స్పష్టంగా చంద్రబాబు నాయుడు నోటుకుండా, మనసులో ఉండేటువంటి మాట నోటుకుండా మాట్లాడేటువంటి పరిస్థితి. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఒక్కటి తక్కువైందంటూ కొన్ని సెటైర్లు కూడా వేస్తున్నారు. ఏ విధంగా సమాధానం చెప్తారు? ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే తాను ఏ స్థాయిలో నుండి ఈ స్థాయికి వచ్చాడు, దీనికి కారణం ఎవరు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకుండా ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మమ్మల్ని విమర్శించడం అనేటువంటిది ఒక లెక్క కాదు. ఎందుకంటే ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు మరలా మంత్రివర్గ విస్తరణ ఉంది, దానికోసం అందరూ ఈరోజు పాపం పోటీపడి నేను పోటీ పడితే అంటే చంద్రబాబు నాయుడికి
ఒక బలహీనత ఉంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా తిడతారో వాళ్ళకి మంత్రి పదవి ఇస్తానని, వీళ్ళకి ఒక బలహీనత ఉంది, మనం ఎక్కువగా తిడితే మనకు మంత్రి పదవి ఇస్తారని. కాబట్టి ఈ బలహీనల మధ్య కుదిరినటువంటి బలమైనటువంటి ఒప్పందం ఏంటంటే మంత్రి పదవి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పనిలో పనిగా మమ్మల్ని కూడా తిడితే ఆ రోజు ఏదైనా హైకమాండ్లో మార్కులు పడతాయని చెప్పి ఈ బలహీనులు, అంటే రాజకీయంగా గాలివాటం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, ఒక నీతి నియమము నిజాయితీ లేనటువంటి వాళ్ళు గురించి మాట్లాడేటువంటి మాటలు నేను పట్టించుకోను. కానీ ప్రతిరోజు మీడియాలో నీతులు చెప్తున్నటువంటి కోటమిరెడ్డి ఒక రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వటానికి కూడా సంతకం పెట్టినటువంటి పరిస్థితి, ఏ విధంగా చూస్తారు దాన్ని? నేను అదే చెప్పా, ఎవరైతే దీని వెనక ఉన్నారో, ఈరోజు కొన్ని రోత పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ రోత పత్రికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ హస్తం ఉందని చెప్పి రాయించడం చూపించడం జరుగుతుంది ఆ ఛానల్స్లో. అట్లా నేను చెప్పేది, దీనికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ చేయించండి. ఎవరైతే దానికి ఇచ్చారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ పార్టీయే రౌడీలతో నిండిపోయింది, రౌడీ షీటర్లతో నిండిపోయింది. రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఒక అనుబంధ విభాగం లాగా, అంటే మామూలుగా మనకు ఉంటాయి కదా రైతు విభాగము, శ్రామికుల విభాగం అన్నట్టుగా రౌడీ విభాగం అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ విభాగానికి కూడా వాళ్ళు బహుశా శ్రీకాంత్ లాంటి వాడికి పేరులు ఇచ్చి అధ్యక్షుడిగా పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ విధానం ఆ విధంగా ఉంది. కాబట్టి రౌడీజం చేయాలా, వాళ్ళ మీద మళ్ళీ ఎవరైతే రౌడీజం చేస్తాడో ఆ రౌడీజం చేసి వాడిని కొట్టి దెబ్బలు తిన్నోడి మీదనే కేసు పెట్టాలి, మళ్ళీ 307 పెట్టాలి వాడి మీద. కాబట్టి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగా ఉందంటే ఎదుటోడిని కొట్టండి, వాడి చెయ్యి ఇరిగింది, వాడి ఎక్స్రే తీసుకొస్తారు, నా చెయ్యి ఇరిగిందని చెప్పి ఆ ఎక్స్రే చూపించి కూడా కేసు పెట్టడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి. చెయ్యి ఎరగొట్టుకున్నటువంటి వాడి ఎక్స్రేనే ఈళ్ళు వాడుకొని 307 పెట్టేటువంటి పరిస్థితికి ఏర్పడిందంటే ఇది దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులు. కాబట్టి ఆ శ్రీకాంత్ లాంటి బహుశా అటువంటి వింగ్ ఏదన్నా ఏర్పాటు చేయడానికి లోకేష్ బాబు ఆ పిల్లవాడిని ఏమన్నా పేరుల మీద ఆయన అందరికి చెప్తున్నారు కదా, ఇప్పుడంతా నేను అందరికీ ప్రతి ఒక్కరికి దీని మీద మొత్తం అంతా స్కిల్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉండాలనేది దాంట్లో ఈ రౌడిజం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏమన్నా ఆ పిల్లవాడినో లేకపోతే ఆ పిల్లవాడి ద్వారా మిగతా వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికో ఆ పేరుల మీద ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఓకే, మీ కేసులు సంబంధించి ఇవి పెట్టినటువంటి కేసులు న్యాయబద్ధంగా నిలబడే అవకాశం ఉందా? ఏ విధంగా రానున్న రోజులు పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు మరలా చెప్తున్నాం, ఏ ఒక్క కేసు కూడా నా మీద నిలబడేది లేదు. ఎందుకంటే పూర్తిగా నా మీద ఈరోజు కాదు, సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రోత పత్రికలన్నీ రకరకాలుగా రాసేసే శిక్ష కూడా వేసేసి నాకు ఇన్ని సంవత్సరాలు శిక్ష వేస్తారు, ఇట్టేస్తారు, అదేదో ఒక కేసు చెప్పి ఆ కేసును ఉదాహరించి రకరకాలైనటువంటి చెప్పారు. తీరా చూస్తే సిబిఐ నాకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసులో కూడా విచారణ పూర్తవుతుంది. నేను ఎక్కడా తప్పు చేయలేదు, మరలా చెప్తున్నాం. అయితే ఈ కేసులో విచారణ పూర్తయిన తర్వాత నిర్దోషిగా బయటపడితే మిగతా కేసులాగా విడిచిపెట్టకుండా ఎవరైతే అక్రమ కేసులు బనాయించారో సూత్రధారులు ఉన్నారో, సూత్రధారులు బనాయించినటువంటి పోలీసులు ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయినా సరే వాళ్ళందరినీ బాధ్యులను చేసి అందరి మీద చర్యలు తీసుకొని మరలా జైలుకి పంపించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏ విధంగా సపోర్ట్ లభించింది ఇప్పటివరకు? నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పడం కాదు, నియోజకవర్గ ప్రజలు నాకు చెబుతున్నారు. మీరు ధైర్యంగా ఉండరేమో అనుకున్నాం, ధైర్యంగా ఉన్నాం, మేమందరం ఉన్నాం. ఒకవేళ అవసరమైతే మేమందరం కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మేము ఈ ప్రభుత్వానికి భయపడో మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితి. నైతికంగా మనకి ఏది జరిగినా సరే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడనేటువంటి ఏదైతే సంకేతం ఇచ్చాడో అది రేపు 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి నెల్లూరు జిల్లాలో ఊపిరులు ఊదిందని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జిల్లా ప్రజల తరఫున, నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, ఫైనల్గా చెప్పండి, రానున్న రోజుల్లో మీ రాజకీయ జీవితం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, అట్లాగే ప్రజా పోరాటాలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? నా రాజకీయ జీవితం అనేటువంటిది 2 అంశాల మీద ఆధారపడి ఉంది. ఒకటి, మా నాయకుడు జగన్ భాగస్వామ్యత తప్పనిసరిగా రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు నా పోరాటం గతంలో ఉన్నదానికన్నా రెట్టింపు స్థాయిలో ఉంటుందనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. సో ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో మరింత దూకుడు మీద తాను రాజకీయం చేయబోతున్నాను, ప్రజా పోరాటాలు కూడా చేయబోతున్నాను కాకా అని చెప్తున్నారు. అట్లాగే ఈ పెట్టినటువంటి కేసులు ఏ ఒక్కటి కూడా ఖచ్చితంగా కోర్టుల ముందు నిలబడు అనేటువంటి ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.